నమస్కారం. దుర్గే స్మృతోహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. అందరికీ నమస్కారం. ఈ రోజును మనం మహాభారత ప్రస్తావన మనం చేసుకోబోతున్నాం. ఎందుకనంటే మహాభారతము అనంటే సర్వకాల సర్వావస్థలలోనూ అందరి చేత పూజలు అందుకోదగినటువంటి, అలాగే తప్పనిసరిగా అందులో గ్రహించవలసినటువంటి అద్భుతమైన ఇతివృత్తాలు కలిగినటువంటి మహాగ్రంథం. యది హాస్తి తదన్యత్ర. ఏది మహాభారతంలో ఉన్నదో అది ప్రపంచమంతటా ఉన్నది, ఏది మహాభారతంలో లేదో అది మిగతా ప్రపంచంలో లేదు అని పేరు పొందినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం మహాభారతం. ఆ మహాభారతంలో ఈరోజు మనం మొట్టమొదటి కథ మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకనంటే ఆనాటి భారత కథ ఈనాటి సమాజానికి ఎలా పనికొస్తుంది, ఆనాటి భారత కథల యొక్క రీతి నేటి సమాజ రీతి, ఆనాటి భారత కథా నీతి ఈనాటి సమాజ రీతి, ఆ కథ ఈనాటి సమాజానికి ఎలా పనికొస్తుంది, అది మన ప్రధాన ఉద్దేశ్యం. మహాభారతంలో సుమారుగా 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలు. పర్వము అని అంటే చెరుకుగడ అని అర్థం. అంటే ఒక చెరుకుగడ ముక్కని లోపల మనం నములుతూ ఉంటే ఒక్కొక్క బొట్టు లోపలికి వెళుతూ ఉంటే ఎంత ఆనందం మనకి కలుగుతూ ఉంటుందో, మహాభారతం చదువుతూ ఉన్నా మనకెంత ఆనందం కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. అందులో మొదటి పర్వంలో, ఆది పర్వంలో మొట్టమొదటి కథ జనమేజయుడి యొక్క కథ. జనమేజయుడు అనంటే పరీక్షిత్ మహారాజు గారి యొక్క కుమారుడు. అతని కథతోటి మహాభారతం ప్రారంభమవుతుంది. ఏమిటండి ఆ కథ అనంటే, జనమేజయుడు ఒక గొప్ప యాగం చెయ్యాలి అని అనుకుంటాడు. ఏమండి, ప్రాచీన గ్రంథాలన్నీ మనం తిరగేస్తుంటే ఎప్పుడు పూజలు చేయాలనుకుంటారు, యజ్ఞాలు చేయాలనుకుంటారు, ఇలాంటి మాటలే మనకు కనపడుతూ ఉంటాయి. వాళ్ళకి ఇంకో పనేమీ లేదా అని అంటే, దాన్ని ఇక్కడ మనం నేటి సమాజంతో మనం అన్వయించుకుంటే ఏంటంటే, చేసేటువంటి ప్రతి పని దైవనిష్టతోటి చేస్తే అది యాగం. ఆధునిక సమాజంలో కూడా ఒక గొప్ప పని ఏదైనా మనం చెయ్యాలి అని అనుకుంటే అది దైవనిష్టం, దేవుడి పేరు తలుచుకొని మనం చేయండి, అది యాగం కింద మారిపోతుంది. భౌతికంగా చూస్తే చక్కటి మంత్రాలతోటి కావలసినటువంటి యజ్ఞ సంభారాలు సమకూర్చుకొని చేసేటువంటిది యాగం, అది చెయ్యాలి. కానీ నిత్య జీవితంలో కూడా మనం నీతివంతంగా ఏ పని చేసినా అది యజ్ఞం అవుతుంది. అది మహాభారతం మనకి చెప్తున్నటువంటి, నేటి తరానికి చెప్తున్నటువంటి సందేశం. సరే, జనమేజయుడు ఒక యాగం చేయదలుచుకున్నాడు. ఆ యాగానికి రకరకాల వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక కుక్క ఈ యాగశాల ముందు అటు ఇటు పరిగెత్తటం ప్రారంభించింది. అది సరమ అనేటువంటి ఒక ఆడు కుక్క యొక్క సంతానం. సారమేయుడు దాని పేరు. కుక్కతోటి ప్రారంభమవుతుందండి మహాభారతం. కుక్కతోటి ప్రారంభమైనటువంటి మహాభారతం మళ్ళీ కుక్కతోటి అందమవుతుంది స్వర్గారోహణ పర్వంలో. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కుక్కకి అంత విలువిచ్చింది. కుక్క అంటే ధర్మార్థ కామ మోక్షాలకి ప్రతీక. సరే, ఇక్కడ జనమేజయుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ కుక్క ముందు అటు ఇటు పరిగెత్తడం ప్రారంభిస్తుంది. జనమేజయుడి తమ్ముడు ఆ కుక్కని చూసి దాన్ని సావచిత కొడతారు. అంటే అంత ఏంటంటే కుక్క ఏమిటి, చక్కగా యజ్ఞం చేసుకుంటుంటే ఇక్కడికి వచ్చింది ఏమిటి అని. ఆ కుక్క బాధపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది. అమ్మా, నేనేమీ చేయలేదు, ఊరికే ఆ యజ్ఞం ఎలా ఉంటుంది, ఆ హోమం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను, కానీ అన్యాయంగా నన్ను వాళ్ళందరూ కొట్టారు అని ఆ సరమ యొక్క సంతానమైనటువంటి సారమేయుడు సరమ దగ్గరికి వెళ్ళి చెప్తాడు.
చెప్తే సరమ వెంటనే పరిగెత్తుకుంటూ జనమేజయ మహారాజు గారి దగ్గరికి వస్తుంది. వచ్చి, మహారాజా ఏమయ్యా ఇలాంటి పని చేశావు నువ్వు? నేనేం చేశాను అంటాడు జనమేజయుడు. మా సంతానం సారమేయుడు ఇక్కడికి వచ్చాడు, వాడు ఏమీ తప్పు చెయ్యలేదు, ఏమీ తప్పు చెయ్యకపోయినా అన్యాయంగా వాడిని కొట్టారట. ఎందుకంటే ఎటువంటి తప్పులు చేయకుండా పేదవారులకు ఎగ్గులు అంటే కీడు. నన్నయ్య గారు రాస్తారు, మంచి వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరైతే అపకారాలు తలపెడతారో వాళ్ళందరూ కూడా ఊహింపనలవి కానటువంటి బాధలని పొందుతారు. మా వాడిని అన్యాయంగా కొట్టావు, అది హోమగుండంలో ఉన్నటువంటి దాన్ని, ఆ నైవేద్యాన్ని స్వీకరించలేదు, అక్కడ ఉన్న వాళ్ళని కరవలేదు, ఏమీ చేయలేదు, కానీ దాన్ని అన్యాయంగా కొట్టారు. కాబట్టి తప్పనిసరిగా దీని బాధ్యత మీరందరూ వహించవలసిందే, దీని ఫలితం మీరు అనుభవిస్తారు అని కుక్క శాపం లాంటి మాట అంటుంది ఆ సరమ అనేసి వెళ్ళిపోతుంది. జనమేజయుడు ఒక్కసారి దిగ్భ్రాంతి పడతాడు, నిర్ఘాంతపోతాడు. అరే ఇదేమిటి, నేనేమి ఆ కుక్కని ఏమీ చెయ్యలేదే, మామూలుగా నా వశంలో లేకుండా నా వాళ్ళు దాన్ని హింసించారు, కానీ దాని ఫలితం నాకు వస్తుందని చెప్పి ఈ సరమ వచ్చి చెప్పి వెళ్ళిందే అని జనమేజయుడు బాధపడతాడు. దీన్ని మనం ఈనాటి సమాజానికి అన్వయించుకుందాం. మన ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఇంటి ముందు ఎవరో పాపం అస్సలు లేనటువంటి వాళ్ళు ఎవరో వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళని మనకి సంబంధించినటువంటి వాళ్ళే పోరా అని తరిమి వేయటము, కొట్టటము చేశారు. మన ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతోంది, ఎవరో పేదవాళ్ళు వచ్చారు, ఇంటి ముందు నిలబడ్డారు, మనమేమీ చేయలేదు ఆ పేదవాడిని, కానీ వాళ్ళు తరిమి వేశారు మన వైపు వాళ్ళు. ఆ సంగతి మనకు తెలియదు, ఆ ఫంక్షన్లో మనం లోపల మునిగిపోయి ఉన్నాం. కానీ భగవంతుడు ఎవరి పేరు మీద ఈ ఖాతా రాస్తాడంటే, అంటే ఆ పాపం, ఆ పేదవాళ్ళని ఇంటి ముందు నుంచి వెళ్ళగొట్టిన ఫలితం, వాళ్ళకేమీ పెట్టకుండా వెళ్ళగొట్టినటువంటి ఫలితం ఆ వెళ్ళగొట్టినటువంటి వాళ్ళ పేరు మీదగా రాయడు. ఆ ఖాతా, ఆ పాపం ఆ ఇంటి యజమాని పేరు మీదుగా రాస్తాడు. అది ఈ భారతంలో ఉన్నటువంటి మొట్టమొదటి కథ, జనమేజయుడి యొక్క యజ్ఞ కథ మనకి బోధిస్తున్నటువంటి సత్యం. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మరి ఇది తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? జనమేజయుడు ఏం చేశాడో తెలుసా అండి? వెంటనే యజ్ఞ శాంతి కోసం సోమశ్రవసుడు అనేటువంటి వాడిని పిలిచి, అయ్యా ఈ పాపం నాకు పోవాలని చెప్పి ఆ సోమశ్రవసుడిని శరణు వేడుకొని ఆయన ఆధ్వర్యంలో యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఆ ఇంటి ముందు నుంచి ఆ కుక్కని వెళ్ళగొట్టినటువంటి పాపాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి పశ్చాత్తాపడ్డాడు. ఇది ప్రధానం ఆధునిక సమాజంలో కూడా. ఒక్కసారి చేసిన తప్పుని గమనించి పశ్చాత్తాపడాలి, మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ఇది భారతంలో ఉన్నటువంటి మొట్టమొదటి కథ, జనమేజయుడి యజ్ఞపు కథ మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం. కాబట్టి ఎవరిని అన్యాయంగా దూషించకూడదు, కొట్టకూడదు. ఇది భారతం మనకు నేర్పుతున్నటువంటి నీతి. ఆనాటి భారత కథ నీతి, ఈనాటి రీతిలో మొదటి కథ పూర్తి చేశాం. నమస్కారం.